తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, కవిత లిక్కర్ స్కామ్ ఇష్యూలో రేపు సుప్రీంకోర్టులో బెంచ్ మీద వచ్చే అవకాశం ఉంది. తను వేసిన పిటిషన్. సో రేపు జడ్జిమెంటు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సో ఇవాళతో 5వ రోజు కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కస్టడీ పిటిషన్ క్లోజ్ చేయాలని చెప్పి వేశారండి. ఆల్రెడీ ఈజ్ గోయింగ్ ఆన్ కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు చెప్పాలంటే. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ కేసెస్, వాళ్ళు పెద్దవాళ్ళు అవన్నీ పర్సూ చేస్తుంటారు కాబట్టి అది ఏమో ప్రజల్లో ఉండటం కోసం ఏదో మేము పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడం కోసం చేస్తున్నారు. కానీ క్లియర్ కట్గా పూర్తి స్థాయి ఆధారాలతోటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇక పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నప్పుడు కోర్టు కూడా ఇలాంటి పెద్ద కేసులలో వెంటనే బెయిల్ ఇచ్చిందనుకోండి, ప్రజలకు నమ్మకం పోద్ది. అందుకనే వాళ్ళు వీలైనంత వరకు ఆ ఎవిడెన్స్ అంతా పూర్తి అయిపోయేంత వరకు మామని సుప్రీంకోర్టు కూడా లోపల నుంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ అని చెప్పడం జరిగింది గతంలో. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు ఉద్యమం చేస్తారని చెప్పేసి బందులు, రాస్తారోకోలు, ధర్నాలు, రైలు రోకోలు అది ఇది హడావిడి చేసేవాళ్ళు. ఇప్పుడు కవిత అరెస్ట్ అయిన వెంటనే ఏ ఒక్క కార్యకర్త కూడా రోడ్డు మీద వచ్చి నిరసన కానీ, దిష్టిబొమ్మ దగ్ధం చేయడం కానీ అవేమీ జరగని పరిస్థితి. అంటే 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్ఎస్, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అట్టొడిగించిన బీఆర్ఎస్ తెలంగాణ వచ్చేసరికి తన ఫ్యామిలీ పరిస్థితి దాకా వచ్చేసరికి ఎందుకు ఇట్లా అయిపోయిందంటే ఏం చెప్తారు? ప్రజలు చాలా వివేకవంతులండి. ఎప్పుడైనా కూడా ఒక తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు అదేదో ఒక కేసీఆర్ వలనో, ఇంకొక శ్రీనివాసరావు వలనో, వెంకటేశ్వర వలన కాదు అది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆ రోజు ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. ఉద్యమాలు జరిగినాయి. సకల జనుల సమ్మె ఎట్లా విజయవంతమైంది అది. అలాంటివి చాలా జరిగినాయి. మిలియన్ మార్చ్ జరిగింది. కోదండరామ్ సార్ చాలా దగ్గర చేశారు. అంటే ఇలా చాలా మానవహారాలు చేశారు. ఇవన్నీ ప్రజల మమేకంతో చేసినాయి కాబట్టి అప్పుడు వీళ్ళు కొంచెం ముందుండి హడావుడి చేశారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇక ఈ 10 ఏళ్లలో వాళ్ళ అరాచకాలను చూపించారు. క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏ తప్పులు జరుగుతున్నాయో క్లియర్గా తెలుస్తున్నాయి. ఇంకా వీళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే మాకు చాలా బలం ఉందనుకున్నారు. బలం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదాన్ని నువ్వు ఎప్పుడైతే చంపేసుకున్నావో నిన్ను పక్క తీశారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఇంకా రోడ్ల మీదకి వచ్చేది ఏముంటుంది? 10 ఏళ్ళు అధికారంలో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారో క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు అంతే తప్ప మరొకటి ఏం కాదు. ఇక అంటే కవిత కేసునే జస్ట్ అంటే ఒక బూచిగా చూపించి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, అటు బీఆర్ఎస్కి ఏమో సింపతి రాజకీయాలు, ఇటు బీజేపీకి ఏమో ఓట్ల రాజకీయాల ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉందంటారా బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ? ఇది ప్రజలు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన తీర్పిచ్చారు. ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పేసి. ఇది నడుస్తూనే ఉంటుంది. ఇక రాజకీయాలు కాబట్టి వాళ్ళ అంతర్గతంగా చాలా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా నమ్ముతున్నారు. మన ఆ దొంగతో కలిసి పనిచేసామని చెప్పి అనుకున్నారు కాబట్టి పార్లమెంటు సీట్ల కోసం వాళ్ళు ఈ కవిత ఎత్తుగడ వేసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే రేపు ఒకవేళ పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అయిందనుకోండి, కేంద్రంలో వాళ్ళ కాంగ్రెస్ కూటమి ఏర్పాటైపోతే ఈ స్కామ్ను దుమ్ము దులుపుతారు కదా. అందుకని మనమే కొంచెం దుమ్ము దులుపుతే అయిపోలేదని కొంచెం ముందుకు వచ్చి ఉండొచ్చు. ఇక ఆ సింపతి విషయానికి వచ్చినప్పటికీ బీఆర్ఎస్కి ఏం సింపతి ఉంటుంది? వాళ్ళ మీద ఆ సింపతి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి లిక్కర్ కేసులు ఇరుక్కోవటం ఏంటి? మిగతా ఫర్దర్గా ఆ మీద నిజంగా ఏదైనా దాడి జరిగిందనో, ఇంకేదైనా ఫర్దర్గా ఏదైనా జరిగిందనో, లేకుంటే మన తమిళనాడులో లాగా అసెంబ్లీలో జయలలిత మీద జరిగినట్టు లైంగిక దాడి జరిగిందనో, ఇంకోటో జరిగిందనో, అది జరిగితే ప్రజల నుంచి ఆగ్రహం వస్తుంది బయటికి. నువ్వు క్లియర్గా కనిపిస్తూనే ఉండే 100 కోట్లు ఆ పార్టీకి ఇచ్చామని చెప్తుండే 191 కోట్లు నీ ఖాతాలకు బెనిఫిట్ అని అర్థమవుతుంది. కాబట్టి అందుకని దానికి పెద్ద సింపతి ఏమి రాదు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఈ స్కామ్ వల్ల ఈ నాయకులు బయటికి పోవటం ఇవన్నీ రొటీన్గా ఉండేవి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఇప్పుడు అర్థమవుతుంది ఇక ఎంత స్పష్టంగా నీ దగ్గర అధికారంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఎవరున్నారు, అధికారం లేనప్పుడు మిగతా వాళ్ళు ఎట్లున్నారో ఇప్పుడు తెలుసుకుంటాడు మనిషి. ఈ తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గర మిగిలిన ఎంతమంది ఉంటారు? పట్టమని 10 మంది ఉండరు. ఇప్పుడు పార్టీ చిరిక పెలికలు కాకుండా చూసుకోవాలని బాధ్యత ఇంకో వాళ్ళ మీద ఉంది. అందుకనే వాళ్ళకి ఈ ఓటు బ్యాంక్ ఉపయోగపడేది ఏమి ఉండదు. 1-2 సీట్లు వస్తాయనుకున్నది కూడా ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. వాళ్ళు 3వ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుందని పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు కూడా స్పష్టమైన విభజన ప్రజలు చేయగలుగుతారు. చేశారు కూడా ఇంతకుముందు గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పార్లమెంట్కి వచ్చినప్పుడు మారిపోయింది. ఈసారి కూడా అంతే. వాళ్ళు కేంద్రంలో ఎవరు ఉండాలో నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నాలు ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ వీళ్ళు కవితను అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందనో, కవితను లోపటేస్తే మాకు ఓటు బ్యాంక్ పడుతుంది అనేది మాత్రం అది అపోహ. ఇక కవిత ప్రభావం ఏం చూపించదు తెలంగాణ ఎన్నికల్లో. కవిత ప్రభావం 0, శూన్యం. అది ఇక
కానీ ఈ కేసులో కవిత నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి వాళ్ళు చూపించే సాక్ష్యాధారాల ప్రకారంగా ఏదైతే ఉంటుందో చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ ఏదైతే మొదలుపెట్టారో అక్కడ ఉన్నటువంటి మద్యశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సిసోడియా గారు, ఆయన పాలసీ మ్యాటర్లు ఇరుక్కుపోయి ఆయనకి ఇంకా బెయిల్ రాలేదు. ఇక వీళ్ళకి సాక్ష్యాధారాలు లేకుండా ఉంటే కోర్టు ఇన్ని రోజులు ఉంచదు. ఎందుకంటే యువతలున్న అడ్వకేట్లు కూడా వీళ్ళు పెద్దవాళ్ళే, వీళ్ళేం చిన్నవాళ్ళు కాదు కదా, కోట్లు సంపాదించున్నారు కాబట్టి ఇబ్బంది లేదు పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టుకోవడానికి. అందుకని ఆమె నిజంగా నిర్దోష అయి ఉండుంటే ఆమెకి యాంటిసిపేటరీ బెయిలే వచ్చి ఉండేది, ఈడీ నుంచి మినహాయింపే వచ్చి ఉండేది. మినహాయింపు రాలేదంటే అర్థం ఏంటంటే దాంట్లో పూర్తి స్థాయిలో కురుకుపోయారు వీళ్ళు. దాంట్లో వీళ్ళు చెప్పేదాని ప్రకారంగా పాలసీ మ్యాటర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో బాగా కష్టపడ్డారు అధికారులు, వీళ్ళు పక్కా ఇరుక్కుపోయారు. ఇక కానీ కవిత కేసుని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ బీజేపీతో సఖ్యత కుదిరింది అనేది ఒక చర్చ. ఇప్పుడు ఏది సఖ్యత కుదిరినా ఏం కుదిరినా కూడా సాక్ష్యాధారాలన్నీ ఓపెన్ సీక్రెట్ అండి. యువతల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పిచ్చోళ్ళేం కాదు, అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. అవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలతోనే నడుస్తుంది కేసు. ఎప్పుడైనా ఈ లాబింగ్తో కేసులు నడిచేటట్టయితే మరి మన ప్రధాన న్యాయమూర్తులు ఎందుకు, అడ్వకేట్లు ఎందుకు, ఈ లాబింగ్లే చేసుకోవచ్చుగా. ఈ లాబింగ్లు ఇవన్నీ అక్కడ నడవండి, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నడవవు. ఆ లాబింగే నడిచేటట్టయితే ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో చాలా ఇష్యూస్ గవర్నమెంట్కి అగెన్స్ట్ కూడా వచ్చినాయి. వాళ్ళు నిలబడి ఉంటారు, అట్లా తప్పదు. వాళ్ళు ఆ పని చేయకుంటే కష్టమైంది. వ్యవస్థ నడవాలి కదా. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు అక్కడెక్కడ ఏమైనా చిన్న చిన్న వీళ్ళు ఉపయోగించుకోవచ్చేం. కానీ వీళ్ళంతా ఇప్పుడు రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు కొంత చేసి ఉండొచ్చు అరాజకాలు. ఇప్పుడు భాజపా వీళ్ళని దూరంగా పెట్టిందని అర్థమవుతుంది నెమ్మదిగా. ఇంకా వాళ్ళు చాలా సినిమా చూపిస్తారు ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి. ఎందుకంటే వీళ్ళతో ఉపయోగం లేదు. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే జాతీయ పార్టీలకు నచ్చదండి. అలాంటిది తమిళనాడులో చూస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండేటప్పటికి జాతీయ పార్టీలు అక్కడికి వెళ్ళి ఏం చేయలేని పరిస్థితి ఉంది ఏ రాజకీయం కూడా. తెలంగాణలో కూడా ఇలాంటి పార్టీలు ఇంత డబ్బు సంపాదించిన తర్వాత దేశం మొత్తం ఆయన ఏమంటుండు, మొన్న మనం గెలిస్తే మేము అగ్గిరిపిట్టి వాళ్ళం అంటుండు. తప్పు కదా ఆయన ఆ మాట అంటాం. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి, ఒక 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు అగ్గిరేపుతున్నా ఇక తప్పుడు మాట్లాడొద్దు. మీరు సమయం కోల్పోకుండా మాట్లాడండి. ఎందుకంటే ప్రజలు విద్యతో వ్యవహరించారు, మిమ్మల్ని ఓడించారు. మీరు మరి దాన్ని చేయాల్సింది ఏంటంటే పొరపాటు జరిగినాయని చెప్పాలి. ఇంకా ప్రజలే అత్యాసపడ్డారని చెప్తున్నాడు. ఇక అంటే ఇంకా తగ్గలే వాళ్ళకి. ఇక ప్రజలు ఇచ్చిన షాక్ తగ్గలే. లేకుంటే ప్రజలు అత్యాసకి పోయారట. ప్రజలు దేనికిపోతారు అత్యాసకి? ప్రజలకి నువ్వు ఆస్తులు ఇస్తున్నావా? తప్పది. అలాంటి మానుకోవాలి. ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో గౌరవంగా మాట్లాడాలి. ఆయన సమయం స్థితి ప్రజ్ఞతో కొన్ని మాట్లాడాలి తప్ప వేదికలు ఎక్కినప్పుడల్లా కూడా నీకు వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే నువ్వు దగ్గర ఇచ్చి మూలన పెట్టినారు. ఇక ఆ మూలకు కూడా ఉంటాడు. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నది అనేది ఒక చర్చ. ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్న మంత్రితో మోడీ రాయబారాలు పంపారని చెప్పేసి ఇంకో చర్చ, స్పెక్యులేషన్స్, ప్రభుత్వాన్ని కూలుస్తున్నామని చెప్పేసి, హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా దీన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు? సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో గెలిపించలే ప్రజలు. కేసీఆర్ చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మార్పు కోరుకొని ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేననే ఆ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ప్రజలు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకనే మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ బీజేపీ వాళ్ళు కనుక చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద లాభం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా లాభం. ఈ పార్టీని గురిస్తే వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా భాజపా మిగతా రాష్ట్రాల్లో చేయటం వేరు, తెలంగాణలో వేరు ఇలాంటివి చేయటం. ఎందుకంటే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినటువంటి ఒక దృష్టాంతం ఏదైతే నాదెళ్ల భాస్కరరావు గారిది ఉందో, నెల రోజులకు తిప్పికొట్టి చూపించారు. ఇక్కడ ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు వేరు. మీరు ఎక్కడో బయట వేరే స్టేట్లో చేసినట్టు ఇక్కడ చేస్తే నడవదు. ఇక్కడ నిజాయితీగా ఉన్నటువంటి వాడికే పట్టం కడతారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి జాయిన్ అవుతున్నారు. ప్రజలు ఇది కూడా గమనిస్తుంటారు. ఎందుకంటే దాన నాగేందర్ లాంటి వాళ్ళు, ఇంతకుముందు బుక్ అబ్జాలు చేసిన నాయకులు, వీళ్ళందరూ దీంట్లో జాయిన్ అవుతుంటే వీళ్ళ మీద యాక్షన్స్ రేపు మల్లారెడ్డి గారు జాయిన్ అయ్యింది అనుకోండి, ఆయన మీద యాక్షన్ లేకుండా ఉంటే ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సిన శిక్ష అట్లే వేస్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూల్చే ప్రయత్నం ఎలాంటి చేసినా కూడా ఇది మిగతా పార్టీలకి నష్టం, కాంగ్రెస్ లాభం. ఎందుకంటే ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. ప్రజలు ఇష్టపడి గెలిపించుకున్న పార్టీ అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు ఊపు పెరిగిన మాట వాస్తవం. మనం చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ వస్తుంది అని చెప్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా. ఈ మిగతా వాళ్ళు పట్టించుకోరు దీన్ని. మనం బయట నుంచి అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సరే అక్కడక్కడ రెడ్డి ప్రభావం కనిపిస్తుంది, ఇలాంటి విమర్శలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి, దాన్ని కాదనకూడదు. అయితే ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అనే విషయం బేరీజు వేసుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేస్తుంది. వాళ్ళు నడవనియాలి అట్లా. అంతే తప్ప దాన్ని మేము గులుస్తామనో ఇంకోదో చేస్తామని అంటే మాత్రం చాలా దారుణమైన దెబ్బ. మోడీ గారు జీవితంలో కోలుకోలేని దెబ్బతింటాడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కదిలిస్తే.